హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కేవి కిచెన్స్. బొంబాయి రవ్వ ఆలూతో రొట్టె ఎలా వేసుకోవాలో చూద్దాం. ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది. దీనికి కాంబినేషను వెల్లుల్లి టమాటా చట్నీ చాలా బాగుంటుంది. మా వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వెరైటీ వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ గ్లాసుడు బొంబాయి రవ్వ తీసుకోవాలి. ఇదే గ్లాస్తో హాఫ్ పెరుగు తీసుకోవాలి. పెరుగు తీసుకుని పోసుకుని కలుపుకోవాలి. కొంచెం వాటర్ పోసుకుంటూ మరీ గట్టిగా కాకుండా పలుచగా కాకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకుని ఉంచుకోవాలి. స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి చిన్నగా. ఒక ఉల్లిపాయ చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అవి వేయించుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ కలిపి వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చిటికెడు పసుపు వేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. బంగాళదుంపలు ఒక 3 తీసుకుని ఉడకబెట్టుకుని ఇలా మెత్తగా చేసుకోవాలి. వేగిపోయిన ఉల్లిపాయలు దాంట్లో వేసుకోవాలి. వేసుకుని ఒకసారి మొత్తం కూర అంతా కలుపుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకోసారి కలుపుకోవాలి.
రెడీ అయిపోయింది మసాలా కర్రీ. స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి. అరగంట అయింది. పిండి నానిందో లేదో చూసుకోవాలి. ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ సోడా వేసుకోవాలి. అన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. స్టవ్ వెలిగించుకొని అట్ల పెనం పెట్టుకోవాలి. హీట్ ఎక్కిన తర్వాత దాని మీద కొంచెం లైట్గా ఆయిల్ వేసుకోవాలి. అట్టు కింద వేసుకోవాలి. మరీ పలచగా చేయకూడదు. లైట్గా సిమ్లో పెట్టుకుని ఉంచుకుని వేసుకోవాలి. రెడీ చేసి పెట్టుకున్న మసాలా కూర ఇలా ఉండ కింద తీసుకోవాలి. దీన్ని ఇలాగా అప్పడంలాగా ఒత్తుకోవాలి. ఒత్తుకొని మధ్యలో పెట్టుకోవాలి. అట్టుకి మధ్యలో పైన మళ్ళీ పిండి వేసుకోవాలి. సిమ్లో పెట్టుకునే ఉంచుకోవాలి. హై పెట్టకూడదు. చాలా స్లోగా కాల్చుకోవాలి అట్టు. చుట్టూ ఆయిల్ వేసుకోవాలి. అయిపోయింది రొట్టె. ప్లేట్లోకి తీసుకోవాలి. అయిపోయింది రొట్టె. ప్లేట్లోకి తీసుకోవాలి.
వెల్లుల్లి టమాటా చట్నీ ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. వెల్లుల్లిపాయలు తీసుకోవాలి, 2 పాయలు తీసుకోవాలి. వీటిని చాకుతో ఇలా గుచ్చుకొని స్టవ్ మీద పెట్టుకుని కాల్చుకోవాలి. ఇలా నల్లగా వచ్చేలాగా కాల్చుకోవాలి. కొంచెం ఈ చట్నీ డిఫరెంట్గా ఉంటుంది. ఎప్పుడు వెల్లుల్లిపాయలు నూనెలో వేసి వేయించుకొని చట్నీలు చేసుకుంటాం, కానీ ఇలా కాల్చుకొని చేసుకుంటే కొంచెం డిఫరెంట్గా టేస్టీగా ఉంటాయి. ఇలా పైకి నల్లగా రావాలి. నల్లగా వస్తే లోపల మగ్గుతుంది వెల్లుల్లిపాయ. ప్లేట్లోకి తీసేసుకోవాలి. రెండు వెల్లుల్లిపాయలు తీసుకున్నాను, ఇది 2 అది కాల్చేది. టమాటా కూడా సేమ్ అలాగే వెల్లుల్లిపాయలాగా కాల్చుకోవాలి. టమాటా కూడా పై తొక్క నల్లగా వచ్చేస్తుంది, లోపలంతా మగ్గుతుంది ఇలా కాల్చుకోవడం వల్ల. ఇలా ప్లేట్లో పెట్టుకుని చల్లారి పెట్టుకోవాలి. రెండు వెల్లుల్లిపాయలకి 2 టమాటాలు తీసుకుని కాల్చుకుంటున్నాను. రెండు టమాటాలు కాలి ప్లేట్లోకి తీసుకుని చల్లారిన తర్వాత తొక్కలు తీసుకోవాలి. వెల్లుల్లిపాయలు టమాటా చల్లారాయి, వీటికి తొక్క తీసుకోవాలి. మొత్తం వెల్లుల్లిపాయలు ఇలా తొక్కలు తీసుకోవాలి. టమాటా కూడా తొక్కలు తీసుకుని ఉంచుకోవాలి. ఇవి మిక్సీ జార్లో వేసుకోవాలి. మూడు ఉల్లిపాయలు చిన్నవి తీసుకుని ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి. గోరువెచ్చని నీళ్ళలో నానబెట్టి ఉంచుకున్న ఎండుమిరపకాయలు వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకోవాలి. కొంచెం చింతపండు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇవన్నీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని మూకుడు పెట్టుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. చిన్నది ఎండుమిరపకాయ చిన్నగా గిల్లేసి వేసుకోవాలి. కొంచెం చిటికెడు
ఇంగువ వేసుకోవాలి. కరివేపాకు గిల్లేసి 2 రెమ్మలు వేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ ఇందులో వేసుకోవాలి. పోపులో టమాటా వెల్లుల్లిపాయలు చట్నీ ఇందులో వేసుకొని పోపులో వేసుకొని ఒక్కసారి మగ్గనివ్వాలి. ఒక్క 2 నిమిషాలు మగ్గనిస్తే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని చట్నీ బౌల్లోకి తీసుకుందాం. బొంబాయి రవ్వ మసాలా రొట్టె అయిపోయింది. వెల్లుల్లి టమాటా చట్నీ కూడా రెడీ అయ్యింది. ఇప్పుడు అట్టు ఇలా మధ్యలోకి కోసుకోవాలి. ఇలా బొంబాయి రవ్వతో డిఫరెంట్గా చేసుకోవచ్చు. మసాలా రొట్టె చట్నీ కూడా డిఫరెంట్గా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు నూడిల్స్ చిల్లీ గార్లిక్ పన్నీర్ ఎలా చేసుకోవాలో చూద్దాం. స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకోవాలి. ఇందులో వాటర్ పోసుకోవాలి. లైట్గా ఉప్పు వేసుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వాటర్ కొంచెం కాగిన తర్వాత ఈ నూడిల్స్ వేసుకోవాలి. నూడిల్స్ ములిగేంత వరకు వాటర్ ఉంటే సరిపోతుంది. మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఫైవ్ మినిట్స్ అయ్యింది. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం. జస్ట్ ఇలా ఉడికితే సరిపోతుంది. ఎక్కువసేపు ఉడకకూడదు. ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకొని వాటర్ లేకుండా ఇలా మొత్తం వడగొట్టుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. మొత్తం కలుపుకోవాలి. నూడిల్స్ మొత్తం స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. పచ్చిమిర్చి ఒకటి కట్ చేసుకుని పెట్టుకోవాలి. క్యాప్సికమ్ సన్నగా ఉన్న క్యాప్సికమ్ వేసుకోవాలి. క్యారెట్ 2 చిన్నవి సన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఆనియన్ పెద్దది 1 సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. క్యాబేజీ చిన్న ముక్క సన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. వెల్లుల్లిపాయలు 10 తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఉంచుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుని వేయించుకోవాలి.
క్యారెట్ వేసుకుని వేయించుకోవాలి. వెల్లుల్లిపాయలు వేసుకుని వేయించుకోవాలి. క్యాబేజీ వేసుకుని వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ కూడా వేసుకుని వేయించుకోవాలి. మూత పెట్టుకుని ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఒకసారి మూత తీసుకుని చూసుకోవాలి. మొత్తం మగ్గిని ఇలా వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ టమాటా సాస్ వేసుకోవాలి. ఒకసారి అన్నీ వేసుకుని కలుపుకోవాలి. అన్నీ వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. రెడీ చేసి పెట్టుకుని ఇందులో నూడిల్స్ వేసుకోవాలి. లైట్గా సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి మొత్తం కలిసేటట్టు. వన్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ వేసుకోవాలి. టూ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి.
హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. అన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి. అయిపోయింది నూడిల్స్. స్టవ్ ఆఫ్ చేసేసుకుని బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు చిల్లీ గార్లిక్ పన్నీర్ తయారు చేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మైదా వేసుకోవాలి. పావు టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. పావు టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ వేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి. రెండు 200 గ్రాముల పన్నీర్ తీసుకోవాలి. ఈ పన్నీర్ని స్క్వేర్ టైప్లో కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసి పెట్టుకున్న పన్నీరు రెడీ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లవర్ పౌడర్లో వేసుకోవాలి. వేసుకుని ఒకసారి ఈ పిండి మొత్తం దీనికి అంటేలాగా కలుపుకోవాలి మొత్తం. స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకోవాలి. ఇందులో కొంచెం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. రెడీ చేసి పెట్టుకున్న పన్నీర్ వేసుకోవాలి. ఇలా నెమ్మదిగా ఒక్కొక్కటి కలుపుకుంటూ వేయించుకోవాలి.
ఇలా ఒక్కొక్కటి ఫ్రై చేసుకోవాలి. పన్నీరు వేగింది. ఇది బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇలా ప్లేట్లోకి తీసేసుకోవాలి మొత్తం పన్నీరు. ఇలా ఒకసారి ఇలా నొక్కు చూసుకుంటే మెత్తగా అనిపించాలి. ఒక పచ్చిమిరపకాయ కట్ చేసి వేసుకోవాలి. 10 వెల్లుల్లిపాయలు చిన్న చిన్నగా కట్ చేసుకుని వేయించుకోవాలి. క్యాప్సికమ్ చిన్నది కట్ చేసుకుని వేసుకోవాలి చిన్న చిన్నగా. పెద్దది ఉల్లిపాయ చిన్న చిన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇవి ఇందులో వేసుకుని వేయించుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ వేసుకోవాలి.
1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ టమాటా సాస్ వేసుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. వేసుకుని అన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి. పావు టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ వేసుకోవాలి. పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకుని ఒకసారి మొత్తం అన్నీ కలుపుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ తీసుకోవాలి. అందులో కొంచెం వాటర్ కలిపి మిక్స్ చేసుకోవాలి. కార్న్ఫ్లవర్ వాటర్ ఇందులో పోసుకోవాలి. కొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ పోసుకోవాలి. కొంచెం గ్రేవీలా ఉండాలి, అందుకని కొంచెం లైట్గా వాటర్ పోసుకుని ఒక్కసారి కలుపుకోవాలి. గ్రేవీ రెడీ అయిపోయింది. ఇందులో రెడీ చేసి పెట్టుకున్న పన్నీరు వేసుకోవాలి. పన్నీర్ వేసుకుని శుభ్రంగా మొత్తం కలుపుకోవాలి. ఎక్కువసేపు ఏం అవసరం లేదు, హాఫ్ మినిట్ కలుపుకుంటే సరిపోతుంది.
ఉల్లికాయలు కూడా వేసేసుకోవాలి లాస్ట్కి. స్ప్రింగ్ ఆనియన్స్, హాఫ్ మినిట్ ఉంచుకోవాలి ఇలాగ మూత పెట్టుకుని. అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. దీన్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. చిల్లీ పన్నీర్ రెడీ అయిపోయింది, ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాం. చిల్లీ గార్లిక్ పన్నీర్ రెడీ అయిపోయింది. ఇలా పన్నీరు నూడిల్స్లో పెట్టు చిల్లీ సాస్తో కానీ టమాటా సాస్తో కానీ నంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.